ఫ్రూట్ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఆత్మ వరం కంటే ఆత్మ ఫలం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే భాషల్లో మీరు మాట్లాడినా, ఒకవేళ ప్రవచనం ప్రవచించిన, కొండలను పెకిలించగలిగిన విశ్వాసం మీకున్న, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. అంటే వరాల కంటే గొప్పదేది? వరాలు మనుషుల కోసం, ఫలం దేవుని కోసం. వరం సర్వీస్ కోసం, ఫలం ప్రభు సంతోషం కోసం. ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించాలనుకుంటున్నాడు. ఆ ఫలించే వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. ఎన్ని వరాలు ఉన్నాయి చూడటానికి రాడు, ఎన్ని ఫలాలు ఉన్నాయి చూడటానికి వస్తాడు. వరాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు, కానీ ఫలాన్ని బట్టి ఆ ఇంట్లోకి తీసుకెళ్తాడు. వరం ఆయన పవర్, ఆయన యొక్క ఫలం ఆయన వ్యక్తిత్వం, ఆయనే అయి ఉన్నాడు. మరి ప్రేమ కలిగి ఉండటం అంటే ఈజీనా? ప్రేమ నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా? నువ్వు కావాలనుకోగానే వచ్చేస్తుందా? ప్రేమ ఊరికే రాదు. ప్రేమ కొన్ని సాక్రిఫైస్లు ఉన్నాయి. దేవుడు ఆ ప్రేమ కలిగిన వాడికి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనడానికి ఆయన చేసిన పని ఏంటి? పరలోక సింహాసనాన్ని వదిలేశాడు, దేవదూతల స్తోత్రాలని వదిలేశాడు, పరిశుద్ధుల యొక్క ఘనత గౌరవాలను ఆయన వదిలేశాడు. మానవునిగా భూలోకంలో పుట్టాడు, రిక్తునిగా ఏమీ లేనివాడుగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందునంతగా ఆయన మన కోసం తగ్గించుకొని మన కోసం ఆయన చనిపోయాడు. ప్రేమ ఉంది అంటే కాదు, ప్రేమ క్రియల్లో ఏమవ్వాలి? రుజువు చేయాలి. రుజువు చేయటానికి డిగ్రేడ్ చేసుకుంటుంది ప్రేమ. తనను తాను తగ్గించుకొని ఎదుటివాని కోసం ఏం చెయ్యాలో దాన్ని చేయటం కోసం ఉన్నదాన్నైనా పోగొట్టుకొని ఎదుటివానికి మేలు చేయటానికి ఆ ప్రేమ ఏమవుతుంది? సిద్ధమయ్యే లక్షణం కలిగిందే ప్రేమ. ఆమేన్. ఇప్పుడు మీకు ప్రేమ ఉందంటే ఏం తగ్గించుకున్నారు మీరు? దేవుని కోసం ఏం వదిలేశారు మీరు? దేవుని కోసం ఏం సాక్రిఫైస్ చేశారు మీరు? దేవుని కోసం ఏ డిగ్నిటీస్ని, దేవుని కోసం ఏ విలువల్ని, ఏ హోదాల్ని, ఏ మనుషుల్ని, ఏ ప్లెజర్స్ని నీ యేసుక్రీస్తు ప్రేమ కోసం వదిలేసినట్టు, నీకివ్వడానికి వదిలేసినట్టు ఏం వదిలేశారు మీరు చెప్పండి నాకు. ప్రేమ ఈజీగా రాదు. ప్రేమ ఒక సాక్రిఫైస్తో వస్తుంది. ప్రేమించాను అని చెప్పటానికి ఆ ప్రభు ఆ ప్రేమ తనలో ఉందని రుజువు చేయటానికి పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి నజరేతులో ఉండి, బెత్లెహేములో పుట్టి, నజరేతులో పెరిగి, కపెర్నహూములో సువార్త చేసి, సిలువ మీద చనిపోయి, సమాధిలోనికి వెళ్ళి, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వాట్ ఈస్ రియల్ లవ్. ఆమేన్.